వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ ఉమా టాక్స్. మీరు ప్రేమించిన వాళ్ళు మిమ్మల్ని పట్టించుకోకుండా మిమ్మల్ని దూరం పెట్టేసేయటము, మీతో ఫోన్లు అంటే ఫోన్ అంతకు ముందర ఎన్నోసార్లు ఫోన్ చేసేవాళ్ళు కనీసం ఫోన్ కూడా చేయకుండా ఆపేసేయటము, మెసేజెస్ పెడితే చూడకపోవటము, లేకపోతే చూసారో లేదో కూడా మనకు తెలియకుండా చేసుకోవటము, అంటే నెంబర్స్ బ్లాక్లో పెట్టేస్తూ ఉంటారు. వాళ్ళ కోసం స్టేటస్లు వెతికి వెతికి ఎంత కష్టపడి ప్రేమతో పెడతారు అన్న విషయం మనకు అర్థమైద్ది. ఎందుకంటే స్టేటస్లు చాలా కష్టపడి డౌన్లోడ్ చేసి వీళ్ళ యొక్క ఆ బాధని ఆ ప్రేమని వాళ్ళకి అర్థమయ్యేటట్లుగా ఆ స్టేటస్ రూపంలో పెడతా ఉంటారు. కాబట్టి స్టేటస్లకి ఏంటంటే చాలా వాల్యూ ఉందో తెలిసిన వాళ్ళకైతే మాత్రం. కానీ వీళ్ళెంత ఎంత కష్టపడి పెడుతున్నా కూడా వాళ్ళు ఏంటంటే కనీసం చూడను కూడా చూడరు. అంటే అంత ఒక మనిషిని ఎంత బాధ పెట్టాలో అంత బాధ పెట్టేస్తూ ఉంటారనమాట. అదే అంటారు, ఏదైనా సరే మనకి ఇష్టమైన వాళ్ళు మాత్రమే ఏదైనా చేయగలుగుతారు అని చెప్పేసి. అట్లా ఎంత ప్రేమనైతే చూపిస్తారో అంత టార్చర్ని కూడా చూపిస్తారనమాట. సడన్గా వాళ్ళంత మారిపోవటానికి పెద్ద రీజన్స్ ఏమైనా ఉంటాయా అంటే రీజన్స్ కూడా ప్రత్యేకంగా ఏముండవు. సరిగ్గా చూసుకుంటే అవి సిల్లీ రీజన్స్ అనమాట. ఏదో ఒక చిన్న మాట కాడ అనుకోకుండా ఏదన్నా పొరపాటున ఏదన్నా ఒక మాట కామెడీగా ఫీల్ అవుతారు అనుకుంటే, అంటే దాన్ని కూడా సీరియస్గా ఆలోచించటము, ఇట్లా రకరకాలుగా ఏంటంటే సైలెంట్ అయిపోతారు, మౌనంగా ఉండిపోతారనమాట. ఈ ప్రపంచంలో అన్నింటికన్నా భయంకరమైనది ఏంటంటే మౌనం. అంతకు ముందర చక్కగా మాట్లాడే వాళ్ళు, సరదాగా మాట్లాడిన వాళ్ళు మౌనం. ఆ మౌనం ఏంటనేది అవతల వాళ్ళని చాలా టార్చర్ చేసిద్ది అనమాట. తిట్టినా చేసినా ఏదో ఒకటి చెప్తే అది ఏదైనా అర్థమైద్ది. అలా కాకుండా ఏది చెప్పరు, సైలెంట్. ఆ మౌనం ఏంటంటే మౌనంతో సాధిస్తారనమాట కొంతమంది. అటువంటి ఆ రకంగా చేస్తారు. అసలు వీళ్ళని ఎట్లా దారిలోకి తీసుకురావాలో కూడా అర్థం కాదు. ఆ మౌనం వల్ల ఏంటంటే భయంగా ఉంటుంది. అసలు వాళ్ళకి ఫోన్ చేయాలన్నా కూడా భయం వేసిద్ది అనమాట. అలాగా అంతగా భయపెట్టి టార్చర్ చేస్తూ ఉంటారు. అసలు అంటే కొంతమంది ఫ్రెండ్స్ ఫోన్లో నుంచి చేస్తారు. అసలు ఎంత చెప్పినా ఎంత చేసినా కూడా ఒక లిమిట్, హద్దు అనేది పెట్టేస్తూ ఉంటారనమాట. ఈగోలతో దూరం అయ్యే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇట్లా రకరకాలుగా భార్యాభర్తల మధ్య గొడవలు, భార్యాభర్తలు కూడా దూరంగా ఉండి ఒకళ్ళొక చాట ఉండి మానసికంగా నలిగిపోయే వాళ్ళు ఎంతమందో ఉన్నారు. ఎప్పుడైనా సరే ఎక్కడ ఉండాల్సిన వాళ్ళు అక్కడ ఉంటే అందరికీ మనశ్శాంతిగా ఉంటుంది. ముఖ్యంగా వాళ్ళకి భార్యాభర్తలు సంతోషంగా ఉండగలుగుతారు. ఎందుకంటే ఎవరిదైనా జీవితం అన్న తర్వాత ఒక్కటే. ఏ వయసులో జరగాల్సిన అచ్చట్లు ముచ్చట్లు ఆ వయసులో జరిగితే ఎవరైనా మానసికంగా సంతోషంగా ఉండగలుగుతారు. ఎందుకు అనంటే ఏదైనా తిట్టుకున్నా కొట్టుకున్నా వాళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్స్, ప్రేమలు అనేవి వేరేగా ఉంటాయి. మరీ మూర్ఖులైతే అది చేసేదేమీ లేదు. అలాంటి వాళ్ళు దూరం అయినప్పుడు ఏంటంటే వాళ్ళను మన దారిలోకి తీసుకొచ్చుకోవడానికి ఈ రోజున చెప్పేటటువంటి నిమ్మకాయ పరిహారం అనేది చాలా అద్భుతంగా పనిచేసిద్ది అనమాట. నిమ్మకాయకి ఏంటంటే పరిహార శాస్త్రంలో చాలా పవర్ ఉంది, చాలా ప్రాధాన్యత ఉంది. నిమ్మకాయతో చేసేటటువంటి ఏ పరిహారాలకైనా బ్రహ్మాండమైనటువంటి రిజల్ట్ అనేది మనకు కొన్ని క్షణాల్లోనే రావటం అనేది జరిగిద్ది. నిమ్మకాయ ఎంతో పవిత్రమైనది. మనకి దేవుళ్ళకి కానీ దేవతలకు కానీ ఎవరికైనా సరే నిమ్మకాయ అనేది ప్రీతిగా ఇష్టంగా భావిస్తూ ఉంటారనమాట. ఒక రకంగా చెప్పాలంటే మనకి నిమ్మ చెట్టు కూడా దేవతా వృక్షంతో సమానం అనమాట. అటువంటి నిమ్మ పండుతోటి ఈ పరిహారం చేయటం వలన మనకి ఫలితం కూడా మనకు తొందరగా వచ్చింది అనమాట. కాకపోతే ఏంటంటే పరిహారాలతో పాటు మీలో మార్పులు కూడా మీరు చాలా వరకు తెచ్చుకోవాలి. మరీ అసలు దూరం పెట్టేసి అసలు వాళ్ళకు మీ మీద ప్రేమ లేని వాళ్ళైతే అలాంటి వాళ్ళ వెంట మీరు ఎంత పడినా కూడా వేస్టే. ఈ పరిహారానికి ముందర కొంచెం ఈ చిన్న మాటలు కూడా వినండి. అస్సలు మరీ చీచా అంటున్నా కూడా అలాంటి వాళ్ళ వెంట పడితే ఏంటంటే విలువ ఉండదు. కొంతమంది ఏంటి పలకరిస్తేనే పలుకుతారు, లేకపోతే అసలు వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి రెస్పాన్స్ అనేది ఉండదన్నమాట. పలకరిస్తేనే పలుకుతారు, లేకపోతే సైలెంట్, ఇక దానికి రెండో మాట ఏమి ఉండదు. అసలు అలాంటివి ఏంటనేది మీరు అర్థం చేసుకోవాలి. నిజంగా ప్రేమ ఉన్న కాడ మీరు ఏదన్నా గొడవ ఇద్దరి మధ్య ఏదన్నా ఒక అనుకోని గొడవ జరిగినప్పుడు మీరు 4 సార్లు పలకరించి ఆగిపోయినప్పుడు అవతల నుంచి కనీసం ఒక్కసారన్న రెస్పాండ్ అనేది రావాలి. మీరు ఎంత చేసినా ఎంత వెంటబడినా కూడా అవతల వాళ్ళు మరీ లోకుగా చూస్తుంటే వాళ్ళకు మీ మీద ఇష్టం లేదని అర్థం చేసుకోవాలి. మీరు కూడా మరీ అతి ప్రేమ చూపిస్తే ఇలాంటి బాధ పడాల్సినటువంటి అవసరం అనేది ఉంటుందన్నమాట. అతిగా ప్రేమించడము, ప్రతి విషయాన్ని షేర్ చేసుకోవటము,
ఆడవాళ్ళలో ఉన్నారు, అబ్బాయిల్లో ఉన్నారు, అమ్మాయిల్లో ఉన్నారు, 2 రకాలుగా ఉన్నారనమాట. చెప్పే విషయం, చెప్పని విషయం ప్రతీది మాట్లాడుతున్నారు కదా అని చెప్పేసేసి ప్రతీది చెప్పుకోవటం, చేయటము, ఇలాంటివి మీకు ఇవ్వాల్సినటువంటి ఇంపార్టెన్స్ కన్నా కూడా వాళ్ళకే ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వటం, అతిగా నమ్మటము, వాళ్ళు మాట్లాడకపోతే పిచ్చి వాళ్ళు అయిపోతాము, వాళ్ళ మెసేజ్ల కోసం ఎదురు చూస్తాం, మెసేజ్ హాయ్ అని పెట్టంగానే వెంటనే మళ్ళీ హాయ్ అని రిప్లై ఇవ్వటము. ఇట్లా కాకుండా కొంచెమన్నా మీ బెట్టును మీరు కాపాడుకోండి. వెంటనే ప్రతి దానికి స్పందించమాకండి. ప్రేమను చూపించొద్దని అంటల్లా. ప్రేమ చూపించడం వేరు, మరి దిగజారిపోవటం వేరు. మీరు దిగజారినట్లయితే మీరు ఇటువంటి బాధలే పడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఎప్పుడైనా సరే మన విలువను మనం కాపాడుకున్నప్పుడు అవతల వాళ్ళు మనకు విలువ ఇవ్వటం మొదలు పెడతారు. అలా కాకుండా మన విలువను తీసుకెళ్ళి వాళ్ళ కాళ్ళ దగ్గర ఉంచినప్పుడు వాళ్ళు ఇట్లాగే చేస్తారు. అలాంటి చిన్న చిన్న పొరపాట్లు కూడా మీరు సరి చేసుకోండి. కానీ తప్పులు ఒప్పులు అన్నీ తెలిసినప్పటికీ ప్రేమ అనేది నిజంగా ప్రేమించిన వాళ్ళకి ఆ బాధ అర్థమైంది కాబట్టి వాళ్ళ ప్లేస్లో మనం వేరే వాళ్ళని వాళ్ళు ఈజీగా వదిలేసినంతగా మనం వదిలేసుకోలేము. వాళ్ళ ప్లేస్లో మనం ఎవరిని ఊహించుకోలేము. కాబట్టి అలాంటి వాళ్ళు మా దారికి రావాలి, మేము గతంలో లాగా సంతోషంగా ఉండాలని చెప్పేసి ఈ పరిహారం చేసుకుంటే మీకు సరిపోయిద్ది. మీకు రిజల్ట్ అనేది వచ్చిద్ది. నమ్మకంతో చేయండి. ఎందుకంటే కాళ్ళు వేళ్ళు పట్టుకున్నా కూడా రాలేదు, కరగలేదు, మరి కుదరినప్పుడు వాళ్ళని లేకుండా మన లైఫ్ను మనం ఊహించుకోలేనప్పుడు ఈ పరిహారాలు అనేవి మనకి మంచి రిజల్ట్ ఇవ్వడానికి అవకాశాలు అనేవి ఉంటాయి అన్నమాట. ఎందుకంటే పూజలు ఎంత పవిత్రమైనవో పరిహారాలు కూడా అంతే పవిత్రమైనవి. ఈ పరిహారాల వల్ల చేసేటటువంటి మీకు కానీ ఎవరి కోసం అయితే చేస్తున్నారో వాళ్ళకి కానీ ఎటువంటి నష్టము ఉండదు. చాలా మంది కూడా అక్క మీకు తెలిసిన గురువు గారు ఎవరన్నా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు. ఇప్పుడు నేను చెప్తున్న గురువు గారు చాలా నమ్మకమైన గురువు గారండి. ఎన్నో పూజల రూపంలో, పరిహారాల రూపంలో మన సమస్యకి ఉన్నది ఉన్నట్లుగా చెప్తారు. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే, ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, డబ్బు నిలకడలేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, అప్పుల బాధలు, ఆస్తి తగాదాలు, చెడు అలవాట్లు మానలేకపోవటం, మానసిక సమస్యల నివారణ, సంతాన సమస్యలు, వివాహం కాకపోవటం, ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య అనేది ఉంటుంది కదా. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే 100కి 100% పరిష్కారం అనేది దొరుకుతుంది. నేను కూడా చిన్న చిన్న సమస్యలకు పరిష్కారం అనేది పొందాను ఈ గురువుగారి దగ్గర. గురువుగారి నెంబర్ అనేది ఇక్కడ షేర్ చేస్తున్నాను. నెంబర్ వచ్చేసి 8328334329. ఈ నెంబర్కి ఫోన్ చేసి మీకు ఏ సమస్య ఉన్నా సరే చెప్తే గురువు గారి దగ్గర నుంచి మనకు మంచి పరిష్కారం దొరుకుతుంది. మీరేం చేస్తారంటే ఒక నిమ్మకాయని తీసుకోండి. ఆ నిమ్మ పండు వచ్చేటప్పటికి పసుపు రంగులో ఉండాలి. ఆకుపచ్చ రంగులో ఉండేటటువంటి నిమ్మకాయ పరిహారానికి పనికిరాదు. పసుపు రంగులో ఉండేటటువంటి నిమ్మకాయ కొంచెం పెద్ద సైజులో ఉండేది తీసుకోండి. దాని మీద ఘాట్లు కానీ మచ్చలు కానీ ఇలాంటివి ఏమీ లేకుండా మంచి ఫ్రెష్గా ఉన్నటువంటి నిమ్మకాయని ఒక దాన్ని తీసుకోండి. తీసుకొని ఏం చేస్తారంటే ఆ నిమ్మకాయని శుభ్రంగా క్లీన్ చేసేసి చక్కగా తుడిచేసేయండి. తడి అనేది లేకుండా చక్కగా తుడిసేసేయండి. తుడిసేసేది ఆ నిమ్మకాయ మీద మీరు ఏం చేస్తారంటే మీరు ఎవరి కోసం అయితే చేస్తున్నారో ఆ మనిషి పేరులో మొదటి లెటరు, పూర్తి పేరు ఏం అవసరంలా, మొదటి లెటరు ఒక బ్లాకింగ్ పెన్నుతో తప్ప మీరు ఏ కలర్స్ పెన్నుతోనైనా ఆ లెటర్ని మీరు రాసుకోవచ్చు. ఆ అమ్మాయి పేరు స్వప్న అనుకోండి, ఎస్ ప్లస్ కింద మీ పేరులో మొదటి లెటరు, మీ పేరు రాజేష్ అనుకోండి, ఆర్ అంటే ఎస్ ప్లస్ ఆర్ అని రాసేసి 143 అని రాయండి. 143 అని రాయాలి. 143 అంటే అందరికీ తెలిసిన విషయమే, ఐ లవ్ యూ అనేటటువంటి మీనింగ్ వచ్చింది అనమాట. అంటే మనకి ఇవి కూడా ఇది ఒక ఏంజల్ నెంబర్తో సమానమైద్ది. అంటే 888, 777 ఇట్లాంటివి ఏంజల్ నెంబర్స్ ఎలాగైతే ఉన్నాయో ఈ 143 కూడా చాలా పవర్ ఉంది. కాబట్టి 143 అనేటటువంటి పేరు వచ్చిందనమాట. అంటే మీరు ఎవరి కోసం అయితే చేస్తున్నారో వాళ్ళ పేరులో మొదటి లెటరు ప్లస్ కిందేమో మీ పేరులో మొదటి లెటరు రాసేసి 143 అంటే మేము కలవాలి, తనని నేను ప్రేమిస్తున్నాను, మేము కలవాలి అని మనసులో నిమ్మకాయని పట్టుకొని, నిమ్మకాయని మీరు ఎక్కడ కట్ చేయాల్సినటువంటి పని లేదు. నిమ్మకాయ మీద మీరు సేమ్ నేను చెప్పినట్లుగా యాజ్ ఇట్ ఈజ్గా రాసేసుకొని ఇక ఆ నిమ్మకాయని పట్టుకొని మా మధ్య ఉన్నటువంటి సమస్య పోవాలి, గతంలో లాగా మేము సంతోషంగా ఉండాలి, మేమిద్దరం ఎప్పుడూ కూడా ఇంక ఇటువంటి సమస్యలు అనేది నా వల్ల పొరపాటు జరిగినా తన వల్ల పొరపాటు జరిగినా ఇక మేము రిపీట్ చేసుకోము, కోపాన్ని తగ్గించుకుంటాము, ఒకరినొకరు అర్థం చేసుకుంటాము, దయచేసి ఒక్కసారి తను నా దగ్గరికి రావాలి, వాళ్ళు నాకు ఫోన్ చేయాలి, మాట్లాడాలి అని చెప్పేసేసి మీరు మనసులో దండం పెట్టుకొని మీకు కుదిరితే ఇంట్లో పూజ చేసుకొని ఆ నిమ్మకాయని దేవుడి ముందర ఉంచుకొని తర్వాత నేను చెప్పినట్లుగా చేయండి. కుదరకపోయినా, ఒకవేళ పూజ చేయడానికి కుదరకపోయినా మామూలుగానైనా సరే రాసేసుకోండి. ఎందుకంటే ప్రకృతి పంచభూతాలు అనేవి మన బాధను వింటాయి కాబట్టి, మన ప్రేమలో నిజాయితీ ఉంది కాబట్టి అట్లా చేసేసుకొని మీ కోరికను చెప్పుకొని ఆ నిమ్మకాయని మీరేం చేస్తారంటే
మీ ఇంటికి గుడి ఎక్కడన్నా గుడి దగ్గరలో ఉంటే ఆ గుడి దగ్గరకు వెళ్ళి ఆ నిమ్మకాయని అక్కడ పెట్టేసిరండి. ఏదైనా చెట్టు మొదట్లో, అక్కడ చెట్లు ఉంటాయి కదా గుళ్ళ దగ్గర, రావి చెట్లని అవి ఇవి చెట్లు ఉంటాయి కదా, ఆ చెట్టు మొదట్లో పెట్టేసిరండి. ఒకవేళ గుడి కనుక దగ్గరలో కనుక లేకపోతే పారే నీళ్ళల్లో అంటే మురుగు కాలువల్లో, సైడ్ కాలువల్లో కాకుండా ఏదైనా ఫ్రెష్గా ఉన్నటువంటి చెరువుల్లో కానీ, స్వచ్ఛమైన నీరు ఉంటాయి, లేకపోతే నదుల్లో కానీ ఆ నిమ్మకాయని తీసుకెళ్ళి విసిరేయండి. ఇక్కడ ఏడన్నా గుడి దగ్గర చెట్టు మొదట్లోనైనా పర్వాలా, లేకపోతే స్వచ్ఛమైనటువంటి ఆ నీళ్ళల్లో, పారే నీళ్ళల్లోనైనా సరే విసిరేయండి. అంటే ఏంటి, మా సమస్య పోవాలని చెప్పేసేసి ఆ సమస్యని విసిరేసినట్లు అనమాట. అది మనం పవిత్రంగా ఉండే కాడ విసిరేస్తున్నాము. అట్లా మనకేంటంటే మనకు నదులు పవిత్రమైనవే, మనకు గుళ్ళో ఉన్నటువంటి చెట్టుకి ప్రాణం ఉంది, నదుల్లో ప్రాణం ఉంది. అలా వదిలేసినప్పుడు ఆ దేవతల మూర్తులకు మనము దాన్ని పంపించినప్పుడు ఆ సమస్యని వాళ్ళు ఆ సమస్యను తీసుకొని మనకు ఆ సమస్య నుంచి పరిష్కారం అనేది చూపిస్తారు, ఆ సమస్యను క్లియర్ చేసేస్తారనమాట. కాబట్టి మీరు అట్లా నేను చెప్పిన కాడే విసిరేయండి, అంతేగాని ఇంకెక్కడ పడితే అక్కడ మాత్రం విసిరేయొద్దు. విసిరేస్తే ఎక్కడ పడితే అక్కడ వేస్తే ఏంటంటే మీకు రిజల్ట్ అనేది ఏ మాత్రం కూడా ఉండదు. పవిత్రంగా ఉన్న కాడ మాత్రమే విసిరేయాలి, అది మీరు గుర్తుంచుకోండి. చక్కగా మీరు ఇంకా ఇంటికి వచ్చేసేయండి. మీరు దీనికి కాళ్ళు కడుక్కోవాల్సినటువంటి పని లేదు, ఏమీ లేదు, మామూలుగా వచ్చేసేయండి. ఎందుకంటే మనం గుడికి వెళ్ళింది మంచి స్థలమే, మనకు నదికి వెళ్ళినా చెరువులకి వెళ్ళినా అది మంచి స్థలమే. కాబట్టి చక్కగా ఇంకా మామూలుగా వచ్చేసేసేయండి. వాళ్ళ దగ్గర నుంచి మీకు ఖచ్చితంగా ఫోన్ రావటము, మెసేజెస్ రావటము, లేకపోతే మీరు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేసి మాట్లాడటము, కనీసం తిట్టడానికైనా గొడవ పడటానికైనా అట్లా ఏదో ఒకటైనా జరగటం చూసి మీరే ఆశ్చర్యపోతారనమాట. అంతేగాని పదే పిచ్చి వాళ్ళకలాగా ఫోన్లు కలిసి చూసుకోవటం, మెసేజ్లు చేసుకోవటం, ఈసారి నుంచి అయినా సరే కొంచెం బెట్టుగా ఉండండి. అలా కాకుండా పలికారులే కదా అని చెప్పేసేసి మళ్ళీ ఎగబడి మళ్ళీ చేస్తే మళ్ళీ దూరం పెట్టేసేటటువంటి అవకాశం అనేది ఉంది. అసలు వాళ్ళది నిజమైన ప్రేమ కాదని కూడా మీరు అర్థం చేసుకోండి. లేకపోతే చాలా బాధపడాల్సినటువంటి పరిస్థితి అనేది వచ్చిద్ది అనమాట. మనం ఏదన్నా చేసినా కూడా అవతల మనిషికి కూడా ఒక విలువ ఉండాలి. అలా కాకుండా విలువ లేని వాళ్ళ కోసం చేసుకుంటా పోతే మనకు విలువ లేకుండా పోయిద్ది. అది కూడా మీరు గమనించండి. అర్థమైంది కదా ఏం చేయాలి ఏంటి అనేది. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యి వాళ్ళు కూడా యూజ్ చేసుకునేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఒక లైక్ ఇవ్వండి. అలాగే మీకు తెలిసిన ఇట్లా బాధలో ఎవరన్నా ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.